తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమం ఘట్కేసర్ అంబేద్కర్ కూడలి వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. శ్రీకాంతాచారికి నివాళులర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, శ్రీకాంతాచారి ఆశయాలను సాధిస్తామని ప్రతి నాయకుడు పేర్కొన్నారు. ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలని, వారిపై ఉన్న కేసులను మాఫీ చేసి ప్రతి ఉద్యమకారుడికి 200 గజాలు ఇంటిస్తారని సందర్భంగా ఇవ్వాలన్నారు. శ్రీకాంతాచారికి జైజలు కొడుతూ వారు చేసిన ప్రాణత్యాగాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏడుగని శ్రీరాములు, విప్పర్ల హనుమాన్, మాజీ కౌన్సిలర్ కడుపల్ల మహేష్, రొడ్డ యాదగిరి, బొడ్డ నరసింగారావు, జగదీష్ గౌడ్, రామకృష్ణాచారి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ ఉద్యమానికి ఊపిరి పోసిన తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి గారిని ఉద్దేశించి కడుపల్ల మల్లేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. 2 మాటలు. కార్యక్రమాన్ని ఉద్యమకారుడు రొడ్డ యాదగిరి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. తెలంగాణ ఉత్తరము సాగు తీరన్నది మాత్రమే తెలంగాణ ఉత్తరమైంది. ఆయన తరఫు నుంచి తెలంగాణ వచ్చింది. సోనియమ్మ కూడా ఇచ్చింది. మాకు చాలా ఎంతోమంది ఆయన శ్రీకాంతాచారితో కూడా ఎంతోమంది మరణించారు. నేను గట్కేసాల బస్ స్టాండ్ కాడ ఆపి నేను ఉన్నదాన్ని చేసి ఆయనకు నేను విఠలరాజేంద్ర అందరం తెలంగాణ ఉద్యమకారుడు ప్రాణత్యాగం చేయడం వల్ల మన ఉద్యమానికి చేసి వచ్చింది. శ్రీకాంతాచారికి ఎప్పటికీ మనము తెలంగాణ అందరం రుణపడి ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్యమకారుడు రొడ్డ యాదగిరి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. తెలంగాణ ఉత్తరము సాగు తీరన్నది శ్రీకాంతాచారి మాత్రమే తెలంగాణ ఉత్తరమైంది. ఆయన తరఫు నుంచి తెలంగాణ వచ్చింది. సోనియమ్మ కూడా ఇచ్చింది. పెద్దలు అన్నగారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది. రాష్ట్రానికి తెలంగాణ వచ్చిందంటే శ్రీకాంతాచారి ఆయన తీసుకున్న నిర్ణయము మనోరంగా ఆయన అవుతాయి. ఈ రాష్ట్రం కొరకు ఈ తెలంగాణ రావాలనే ఆలోచనతోటి ఆయన పట్టుదలతోటి ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆయన నిండుగా పెట్రోల్ పోసుకొని నేను చనిపోయినా కానీ వర్ధంతి సందర్భంగా మరి మన నాయకులు వచ్చినటువంటి మరి పెద్ద నాయకులు అంజనేయులు గారు, మరి అన్న శ్రీరామన్న గారు, యాదగిరి గారు, హనుమాన్ గారు, అదేవిధంగా రాజేష్ గారు, పేరున అందరికీ నా యొక్క నమస్కారం. మరి శ్రీకాంతాచారి ఆనాడు ఆయన ప్రాణత్యాగాన్ని చేయకుంటే మరి ఈనాడు మరి తెలంగాణ వచ్చేది కాదు. మరి ఈ తెలంగాణలో మనం ఉండేది కాదు. ఈరోజు శ్రీకాంతాచారి గారి వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి వారికి నివాళులు సమర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేష్ గారు, రొడ్డ యాదగిరి గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులు మల్లేష్ గారు, శ్రీరాములు గారు, మిగతా సోదరులందరికీ కూడా వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు తెలియజేస్తూ తాను అగ్నికి ఆహుతై తెలంగాణ ఉద్యమ జ్వాలల్ని ఆకాశానికి అందేటువంటి ఎత్తుకు లేపినటువంటి మహోన్నతమైనటువంటి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి శ్రీకాంతాచారి గారు. నిజంగా వారి యొక్క ఆ సందర్భంలో వారి యొక్క ప్రాణత్యాగమే చేసి ఉండకపోతే, వారు అగ్నికి ఆహుతి అయి ఉండకపోతే తెలంగాణ ఉద్యమం అంత తీవ్ర స్థాయిలో ఏ విధంగా న్యాయం జరిగింది అనేది ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కానీ
వాళ్ళు ఆలోచించాలి. దాదాపు ఇక 1300 మంది విద్యార్థులు అమరులయ్యారు. కానీ వారికి ఈరోజు కూడా ఇలాంటి ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ సహాయ సహకారాలు కానీ అందలేదని కూడా మాకు చాలా సమాచారం ఉంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా గమనించి ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి. అలాగే ఉద్యమం సమయంలో చాలామంది జీవితాలు కోల్పోయారు. చాలామంది ఉద్యోగ జీవితాలు అలాగే తమ భవిష్యత్తును కోల్పోయి ఉద్యమానికి ఒక ఊపిరినిచ్చారు. అలాంటి ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన న్యాయం చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే